అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. వీక్షక మహాశయులందరికీ స్వాగతం, సుస్వాగతం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసుల మధ్య ఏర్పరిచిన బంధాలన్నిటిలోకెల్లా అతి గొప్పదైనటువంటి అనుబంధం భార్యాభర్తల అనుబంధం. భార్య ద్వారా భర్త, భర్త ద్వారా భార్య ఎన్నో రకాలైనటువంటి సుఖ సౌఖ్యాలను, సౌకర్యాలను పొందేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది ఏ బంధంలోనూ కూడా మనకు కనిపించదు. అలాంటి భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఒకరి పట్ల ఒకరు ఎలా మసలుకోవాలి, రండి సంక్షిప్తంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా భర్త తన భార్యతో ఎలా ఉండాలో తెలుసుకుందాం. ఒక భర్తకు తనకు జన్మనిచ్చినటువంటి తల్లి తరువాత తన హృదయంలో అంతటి స్థానం ఎవరికైనా ఉంది అంటే అది కేవలం భార్యకే ఉంటుంది. ఎందుకంటే ఆమె అన్ని బంధాలను వదిలిపెట్టి వివాహం అనేటువంటి బంధం ద్వారా భర్త వద్దకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ త్యాగాన్ని గుర్తించి భర్త ఆమెకు అన్నీ తానే అయి ఆదరించాలి. ఇంకా ఆమె మనసును, మాటను, మనోభావాలను, ఆమె యొక్క ఇష్ట అయిష్టాలను పరిపూర్ణంగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం భర్త చేయాలి. ఇంకా ఆమె యొక్క లోపాలను 4 గోడల మధ్య భర్తే గురువుగా మారి ఆమెను చక్కదిద్దాలి. అత్తమామల ముందు, ఆడపడుచుల ముందు పంచాయతీలు పెట్టి ఆమెను ఎంత మాత్రము కూడా అవమానపరచకూడదు. ఇంకా ఆమె తప్పులను, పొరపాట్లను మన్నించేటువంటి ప్రయత్నం చేయాలి. తండ్రి తన బిడ్డల తప్పులను ఏ విధంగా అయితే కడుపులో దాచుకుంటాడో ఆ విధంగానే తన భార్య యొక్క పొరపాట్లు, తప్పుల లోపాలను కూడా భర్త తన కడుపులో దాచుకునే ప్రయత్నం చేయాలి. ఇంకా ఆమెను ఇతరులతో ఎంత మాత్రము పోల్చకూడదు. నీకంటే ఆమె బెటర్, ఈమె బెటర్, ఆమెను చూడు ఎలా ఉందో, ఈమెను చూడు ఎలా ఉందో అని ఎంత మాత్రము కూడా చెప్పకూడదు. అలా చేస్తే నా భర్త హృదయంలో నాకు ఏమాత్రము స్థానం లేదని ఆమె మనసు తీవ్రంగా గాయపడేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇంకా తన ప్రపంచం భర్తే కాబట్టి భర్త ఆమె కోరేటువంటి చిన్న చిన్న కోరికలు, ఆనందాలు, సరదాలు ధార్మికపరమైనవి అయితే తప్పకుండా తీర్చే ప్రయత్నం చేయాలి. ఇంకా ఆమె యొక్క త్యాగాలను, ఆమె యొక్క సేవలను గుర్తు చేసి మరీ ఆమె పట్ల గౌరవప్రదంగా మసలుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకా భర్త అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే భార్య భర్త యొక్క సేవ చేస్తుందో అదేవిధంగా భార్య అనారోగ్యానికి గురైనప్పుడు భర్త కూడా సద్భావనతో ఆమెకు సపర్యలు చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి. ఇంకా ఆమెపై కోపగించుకోకూడదు. అతి ఆవేశం ఎన్నో అనర్థాలకు కారణభూతమవుతుంది. కనుక ఆమెపై విసుగు చెందడం, చేదరించుకోవడం, ఆమెను దూరంగా పెట్టడం, కొట్టడం, దూషించడం, దెప్పి పొడవడం ఇటువంటివి ఎంత మాత్రము చేయకూడదు. ఆమెతో ఆప్యాయంగా, అనురాగంగా దగ్గరయ్యేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకా బయట నుండి వచ్చాక ఆమెను చిరునవ్వుతో పలకరించే ప్రయత్నం చేయాలి. ఆప్యాయంగా ఆమెను ఆదరించాలి. మధురమైనటువంటి మాటలతో ఆమె మనసును ఉల్లాసంగా ఉంచేటువంటి ప్రయత్నం చేయాలి. భర్త యొక్క రాక కోసం భార్య ఎదురు చూడాలి తప్ప భర్త రాక భార్యకు భారంగా మారకూడదు. ఇంకా ఆమె పట్ల, ఆమె మొరటు ప్రవర్తన పట్ల ఓర్పుతో, సహనంతో ఉండే ప్రయత్నం చేయాలి. ఇది ఎంతో సాహసోపేతమైనటువంటి పనే, కానీ దీన్ని నెరవేర్చే ప్రయత్నం పూర్తిగా చేయాలి. ఇంకా పిల్లల ముందు భార్యను దూషించకూడదు. ఇలా దూషించడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకు తల్లిపై జాలి కలిగి తండ్రిపై ద్వేషం పెరిగిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా భర్త తన తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవ మర్యాదలతో చూస్తాడో, వారితో మసలుకుంటాడో అదేవిధంగా భార్య యొక్క తల్లిదండ్రుల పట్ల కూడా అదే గౌరవ మర్యాదలతో మసలుకునే ప్రయత్నం చేయాలి. ఇంకా తన బంధువులతో ఏ విధమైనటువంటి సత్సంబంధాలు కలిగి ఉంటాడో భార్య యొక్క బంధువులతో కూడా అదే విధమైనటువంటి సత్సంబంధాలను కొనసాగించే ప్రయత్నం చేయాలి. బంధుత్వాలను ఎంత మాత్రం కూడా లోకువ చేయకూడదు, త్రెంచకూడదు. ఇంకా భర్త తన యొక్క జ్ఞానంతో, వివేకంతో తనకు నచ్చినట్లుగా ఆమెను మలచుకోవాలి తప్ప మూర్ఖంగా ప్రవర్తించి ఆమెను వదిలివేసే ప్రయత్నం ఎంత మాత్రం కూడా చేయకూడదు. ఇంకా ఆమె వండే వంటల్లో లోపాలను కప్పిపుచ్చి ఆమెను మెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కొన్ని గంటల పాటు శ్రమించి చెమటోడ్చి కష్టపడి భర్త కోసమే ఆ వంటలు భార్య చేస్తుంది కాబట్టి ఇంకా ఆమెను ప్రేమించాలి, అభిమానించాలి. జాలి, దయ, కరుణ అనే గుణాలు ఆమె పట్ల పుష్కలంగా పెంపొందింపజేసుకునేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి. ఆమె వద్దకు వెళ్ళినప్పుడు పరిశుభ్రంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఆమె మెచ్చేటువంటి విధంగా, కోరుకునేటువంటి విధంగా మనల్ని రెడీ చేసుకోవాలి, తయారు చేసుకోవాలి. ఇంకా ఆమె సంతృప్తి చెందే విధంగా ఆమెతో ప్రవర్తించేటువంటి ప్రయత్నం చేయాలి.
ఆహారం, బట్ట, గూడు, తన యొక్క నిత్యావసరాలు తీర్చవలసినటువంటి బాధ్యత భర్తపైనే ఉంటుంది. అందులో స్థితి స్తోమతను బట్టి తప్పకుండా వాటన్నిటిని కూడా ఉత్తమంగా తీర్చేటువంటి ప్రయత్నం చేయాలి. సృష్టికర్త అయిన అల్లాహ్ ఏ హక్కులను అయితే ఆమె పట్ల భర్తపై విధించాడో వాటిని తప్పకుండా సంపూర్ణంగా నెరవేర్చేటువంటి ప్రయత్నం ప్రతి క్షణము కూడా భర్త చేయాలి. అసలైన భార్యాభర్తలు అంటే వీరే అని ఇతరు నలుగురు కూడా ఆ దంపతుల గురించి చర్చించుకునేటువంటి విధంగా ఆ భార్యాభర్తల యొక్క అనుబంధం ఉండాలి. ఇంకా మనం కొన్ని పరిస్థితులను ఎంత మాత్రం కూడా కొని తెచ్చుకోకూడదు. అవేంటంటే కేవలం పిల్లల కోసమే నీతో కలిసి ఉన్నాను. ఈ మాట ఒక భార్య తన భర్తతో అంది అంటే ఒక విధంగా మానసికంగా వారి మధ్య విడాకులు జరిగిపోయినట్టే. దీన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇంకా నీవు ఇంట్లో లేకుంటేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఈ మాట ఒక భార్య తన భర్తతో అన్నది అంటే నీ నుండి ఆమెకు ఎలాంటి ప్రశాంతత లేదని అర్థం. కాబట్టి నిన్ను మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఇంకా నిన్ను భరించడం నా వల్ల ఇక కాదు అని ఒక భార్య తన భర్తతో అంది అంటే నీ అలవాట్ల కారణంగా, నీ తీరు కారణంగా నీ పట్ల పూర్తిగా విసుగు చెందింది అని అర్థం. ఇంకా పడకపైకి పిలిచినప్పుడు నాకు ఓపిక లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు అని భార్య అంది అంటే నీ నుండి ఆమె ఎలాంటి సుఖాన్ని కోరుకోవడం లేదు అని గుర్తుంచుకోవాలి. నువ్వు మలుచుకునే ప్రయత్నం చేయాలి. ఇంకా భార్య నిన్ను దూషించే, శాపనార్థాలు పెట్టే, అసహ్యించుకునే స్థాయికి ఎంత మాత్రము రాకూడదు. అలా చేస్తుందంటే తన మనసులో నీవే అసలైన శత్రువు అని అర్థం. ఇంకా నీ మాటకు విలువ లేకుండా, నిన్ను గౌరవించకుండా, నీకు విధేయత చూపకుండా, నీవంటే లెక్క లేకుండా మసలుకుంటుంది అంటే నీవు సక్రమంగా లేవని మరియు నీవు తన హృదయంలో విలువను కోల్పోయావు అని అర్థం. ఇంకా చెప్పుడు మాటలు విని భార్యను అనవసరంగా అనుమానించకు, నిరాధారంగా అలా చేశావు అంటే ఒక శాశ్వతంగా నువ్వు ఆమెకు దూరం అయిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. జీవితమే దుర్భరమైపోతుంది. ఇక సంసారం అనేది ఒక నావ లాంటిది. సవ్యంగా ఉంటే తీరానికి చేరుకుంటుంది. ఏమాత్రం రవ్వంత చిల్లు పడినా సరే నడి సముద్రంలో అది మునిగిపోవలసిందే. సంసారంలో కూడా ఏమాత్రం తేడాలు జరిగినా అల్లకల్లోలం ఏర్పడి ఆ కుటుంబ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుంది. భార్య ఒకచోట, భర్త ఒకచోట, పిల్లలు మరొక చోట దిక్కులేని వారిగా మారిపోతారు. ముఖ్యంగా పసివాళ్ల జీవితాలు మీ చేతులారా మీరే నాశనం చేసినట్లు అవుతుంది. కాబట్టి భార్యతో భర్త ఎలా ఉండాలి, ఖురాన్, హదీసులు మరియు మన యొక్క పూర్వుల విధానాల వెలుగులో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా వారితో ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఖురాన్లో 4వ అధ్యాయం 19వ వాక్యంలో మీరు వారితో ఉత్తమంగా కాపురం చేయండి అని అల్లాహ్ సెలవిచ్చాడు. ఒకవేళ వారు మీకు నచ్చకపోతే బహుశా ఏదో ఒక విషయం మూలంగా వారు మీకు నచ్చవచ్చు. కానీ మీకు నచ్చని ఆ విషయంలోనే అల్లాహ్ అపారమైన శుభాన్ని పొందుపరిచాడేమో మీకేం తెలుసు. 4వ అధ్యాయం 19వ ఆయతలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఇంకా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీలో ఉత్తముడు ఎవరు మీకు తెలుసా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు. తన భార్యతో మంచి ప్రవర్తన కలిగిన వాడే ఉత్తముడు. నేను నా భార్యల పట్ల అత్యంత ఉత్తముడిని అని తిర్మిజీ హదీస్ 3895వ హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేయడం జరిగింది. ఇంకా ఇమాం నవ్వి రెహ్మతుల్లా అలై వారు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ మాటలతో ముస్లింలకు ఒక గొప్ప గుణపాఠం చెప్పారు. నిజమైన ఇహ్సాన్, మంచితనం మొదట మన ఇంట్లోనే ప్రారంభించాలి. అంటే ఇంటి వారితో ఉత్తమంగా ఉండాలి. ముందు మనం స్త్రీల విషయంలో అల్లాహకు భయపడండి. మీరు వారిని అల్లాహ్ యొక్క అమానతుగా స్వీకరించారు. సహీ ముస్లింలో ఈ యొక్క హదీస్ మనకు కనిపిస్తుంది. ఇంకా ఇమాం ఇబ్నే హజర్ రెహ్మతుల్లా అలై వారు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే భార్య ఒక భర్తకు అల్లాహ్ ఇచ్చినటువంటి అమానత్ అంటే అప్పగింత. కాబట్టి ఆ అమానత్ను జాగ్రత్తగా సంరక్షించడం తప్పనిసరి. ఇంకా ఉమర్ ఇబ్నే ఖత్తాబ్ రదియల్లాహు తాలా అన్హు తెలియజేశారు, భార్యతో ఒక భర్త తన యొక్క సహనాన్ని పరీక్షించాలి. ఆమెలో లోపాలు ఉంటే
అల్లాహ్ నీలో కూడా లోపాలు ఉంచాడు అని గుర్తుంచుకోవాలి. మనమేం పరిపూర్ణం కాదు కదా. ఇంకా అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారు తెలియజేశారు, నేను నా భార్య వద్దకు వెళ్ళినప్పుడు నేను అలంకరించుకుంటాను, ఎందుకంటే ఆమెను కూడా అలాగే ఉండమని నేను కోరుకుంటాను కాబట్టి. అంటే మనం ఎలా కోరుకుంటే అలాగే ఆమెను ఉండేటువంటి ప్రయత్నం చేయమని ఆమె తాకీదు చేయాలి. ఖురాన్ గ్రంథం 4వ అధ్యాయం 19వ వ్యాఖ్యానంలో ఈ విషయం మీకు కనిపిస్తుంది. ఇంకా భార్యను సహనంతో భరించాలి. అనస్ రజియల్లాహు తాలా అన్హు వారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు వారు హజరత్ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వారి ఇంట్లో ఉన్నప్పుడు విశ్వాసుల తల్లులలో ఒకరు ఒక గిన్నెలో కూర పంపించడం జరిగింది. ఆయిషా రదియల్లాహు తాలా ఆ సేవకురాలి చేతిలో ఉన్న గిన్నెను కొట్టడం జరిగింది. దానితో ఆ గిన్నె పడి విరిగిపోయింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పళ్ళెల్లోని విరిగిన ముక్కలను సేకరించి ఆ గిన్నెలో ఉన్న ఆహారాన్ని వాటిపై పోగు చేయడం ప్రారంభించారు. తరువాత మీ తల్లి అంటే నా భార్య అసూయపడింది అని అన్నారు. బుఖారీ హదీస్ 5225వ హదీస్లో మీరు ఈ విషయాన్ని చూడవచ్చు. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన యొక్క భార్యలతో అప్పుడప్పుడు ఆటలు కూడా ఆడేవారు. అబూదావుద్ 2578వ హదీస్లో మీకు ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఆమెతో ఆటలు పాటలాడేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. ఇంకా ఇమాం ఇబ్న్ అల్ ఖయ్యూమ్ రహమతుల్లాహి అలైహి వారు ఏం చెప్పారంటే, భార్యపై మంచి ప్రవర్తన కలిగి ఉండడం అనేది మానవత్వం, ఇది ఈమాన్ యొక్క భాగం. జాదుల్ మాద్ 4/29లో ఈ విషయం మీరు చూడవచ్చు. ఈనాడు ధార్మిక అవగాహన లేని భార్యాభర్తలు తమ సంసారాలను పూర్తిగా నాశనం చేసుకుంటున్నారు. భార్యల విలువ తెలియని భర్తలు, భర్తల విలువలు తెలియని భార్యలు చిన్న చిన్న గొడవల కారణంగా కోర్టుల చుట్టూ విడాకుల కోసం తిరిగేటువంటి రోజులు మనం చూస్తున్నాం. ఖురాన్ హదీసుల వెలుగులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకునే ప్రతి భార్యాభర్తకు నేను చెప్పినటువంటి ఈ విషయాల్లో అనేక గుణపాఠాలు ఉన్నాయి. మీ భార్యలు మీ కంటి చలువుగా మారాలి అంటే అల్లాహ్ను ఈ విధంగా వేడుకోండి. సూరా ఫుర్ఖాన్ 25వ అధ్యాయము 74వ ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టంగా ఈ దువా గురించి విశ్వాసులకు తాకీదు చేయడం జరిగింది. రబ్బనా హబ్లనా మిన్ అజ్వాజినా వ జుర్రియాతినా ఖుర్రత ఆయినన్ వజఅల్నా లిల్ ముత్తకీన ఇమామా. దీని అర్థం వారు ఇలా ప్రార్థిస్తూ ఉంటారు, ఓ మా ప్రభు, నువ్వు మా భార్యల ద్వారా, మా సంతానం ద్వారా మా కళ్ళకు చలువను ప్రసాదించు, మమ్మల్ని దైవ భక్తిపరుల అంటే ముత్తకీన్ల యొక్క నాయకునిగా చేయి. ఇస్లాం ధర్మ పరిధిలో ప్రతి భార్యాభర్త జీవితం గడిపే సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. జజాకుముల్లాహు ఖైరన్ వ అహ్సనుల్ జజా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.